మీ పేరమ్మా? సువర్ణ. బిర్దు సువర్ణ. బిర్దు సువర్ణ. ఎక్కడ? ఇక్కడనే మంతిని. 15 ఎకరాలు మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బాగానే వండింది. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు మాకు నీళ్ళు ఇస్తామని పేపర్కి ఇచ్చిండ్రు. నీళ్ళు ఇస్తామన్నారు, నీళ్ళు పెట్టుకోని అని చెప్పిండ్రు. తేనే అందరం పెట్టుకున్నాం మేము. అది ఇప్పుడు నాట్లు అయినాయి, మందులు కొట్టినాము, మందులు వేసినాము. ఇప్పుడు పొలం నెల రోజుల నుంచి మాకు వాటర్ రావటం లేదు, నీళ్ళు. అత్తయ్య అని అడుగుతా అంటే ఎవరిని అడిగినా కానీ అత్తయ్య నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి అని చెప్తారు. కానీ మాకు నీళ్లు రావటం లేదు. మా పిల్లలకు కూడా మాకేం జాబులు లేవు. మాకు ఈ పంట వండితేనే మేము బతకగలుగుతాం, లేకపోతే మాత్రం మాకేం లేదు ఆధారం. ఇక పోయినేడు లేదు, మంచిగా వచ్చినాయి నీళ్లు. మేము బంద్ పెట్టదనుక వాళ్ళు బంద్ పెట్టలే. పొలాలు అయినాయి, నీళ్ళు ఎక్కువైనాయి, సరిపోయినాయి. మాకు మళ్ళీ మిషన్లు వెళ్ళాయి. సారు మీరు బంద్ పెట్టిర్రి కానీ అని చెప్పేదనుక నీళ్ళు వదులుతూనే ఉన్నారు వాళ్ళు. మేము చెప్పేదనుక వదిలిండ్రు వాళ్ళు. ఇప్పుడు మొత్తానికి నెల రోజుల ఇగత్తయ్య అంటారు. ఇగత్తయ్య కావచ్చు అగత్తయ్య అని మేము చూస్తూనే ఉన్నాం కానీ నీళ్ళు రావటం లేదు. అడగలే అప్పుడు. ఇప్పుడు అడుగుతున్నాం కానీ ఎవరేం సప్పుడు చేస్తలేరు. వద్దన్న దానిక కూడా వదిలిండ్రు వాళ్ళు. కావాలన్నా కానీ నీళ్ళు అత్తయ్య అనే చెప్పుడే కానీ రావడం లేదు. కానీ పొలాలు అయితే పరిస్థితి అయిపోయింది. ఇక పొలాల పరిస్థితి అయితే మొత్తం నెర్రెలు వాసినాయి. ఇక అది ఏమైతే ఉల్లారిపోయింది. ఇక 15 ఎకరాలు కదా, దాని 5-6 లక్షలు అవుతుంది. ఇది ఓన్లీ 5-6 లక్షలే అవుతుంది ఖర్చు. ఇదంతా నష్టమే మాకు. ఏం లే, అన్ని పెట్టుబడులన్నీ అయిపోయినాయి. ఏం పెట్టుబడి లేకుండా పెట్టినాం. ఇక లేదు, రైతు బంధు రాలే. ఇక ఏం లేదు సార్, మాకేమున్నది. మేము పెట్టిన పెట్టుబడులు అందులో పెట్టుబడులు ఇవ్వాలి అని కోరుకుంటాం. నెలకు ఎక్కువ అయిపోయింది నీళ్ళు. ఇప్పుడు ఏమైతే వండుతాయన్న ఆశ లేదు. పెద్ద పెద్ద నెర్రెలు తెరిచి ఉన్నాయి. మీకు కనబడుతూనే ఉన్నది కదా. ఇల్లు ఏమత్తాయి, ఎన్నడు వస్తాయి నీళ్ళు, ఎన్నడు వారుతుంది? 15 ఎకరాల పొలం ఎన్నడు వారాలి? అది ఎక్కడ వారుతుంది? ఏ నుంచి ఎక్కస్తాయి నీళ్ళు? ఇప్పుడు అందరికి కావాలనే ఉన్నాయి నీళ్ళు. ఉన్న పరిస్థితి అయితే ఎవరిది లేదు. కానీ ఇక అందరికీ వారుకుంటే వరకు మాకు మొత్తానికి లాస్ట్ పొలం మాది. ఇటు లాస్ట్ పొలం. ఇక ఏం లేదు, ఇలా పొట్ట అయిపోయింది.